ఏమేమో రెడీ చేసుకుంటా ఉంది, రికార్డ్ చేయమని చెప్పలే. నేనేందో స్టార్ట్ చేసిన. ఏంది సుమ్నా ఎందో చేస్తావు ఏం చెప్పుకోకుండా? రికార్డ్ చేస్తాన్నారా? ఎస్, చెప్పనే లేదు చేయమని. అలా కాదు, నేను చేసే రెసిపీ చెప్తే మళ్ళా మీరు కయ్యని నా మీదికి వస్తారని. ఏం చేసిన తర్వాత అయినా రానా? చేసిన తర్వాత నేనేం చేసినాను మీకు తెలిస్తే కదండి. ఏంట్రా ఇది? సరే, ఏంటో అది అంత కయ్యే నరిసేది? కొత్తిమీర చట్నీ. కొత్తిమీర లేదు, కడిగి ఉంచాను అటువైపు. సో ప్రిపరేషన్ చేస్తా వచ్చేయండి. చాలా ఎమ్మీ, టేస్టీ, ఈజీ, లాంగ్ లాస్టింగ్ రెసిపీ. మనం ఆంధ్ర వాళ్ళం కదండి, మనకి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదండి. ఏ దాన్నైనా రోటి పచ్చడి చేసి పడేస్తాం. సో ఇవాళ నేను చేస్తుంది రోటి పచ్చడి. ముందుగా చూడండి, కొద్దిగా మెంతులు వేసుకొని కొద్దిగా వేడైన ఆయిల్లో అంటే చూడండి, మంట కూడా చాలా చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. మెంతులు ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆ రంగు మారి సువాసన అనేది అంత బాగా వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో వేస్తే అవి ప్రాపర్గా ఫ్రై అవ్వకుండా రంగు ఒకటి మారిపోయి మనకు చేదుని ఇస్తాయి. సో ఇలా ప్రాపర్గా వేగిపోతే మనకు మెంతులు చేదు రావన్నమాట, కమ్మదనాన్ని ఇస్తాయి. సో ఇప్పుడు మనకు మెంతులు వేగిపోయాయి. తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ధనియాలు. కొద్దిగా ధనియాలు, ఇలా ధనియాలు కూడా సన్నటి సెగ పైన మనకు వేగితే చాలా బాగా ఉంటదన్నమాట రుచి. ఇప్పుడు కొద్దిగా శనగిత్తనాలు వేసుకుంటున్నా. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆయిల్లో ఫ్రై చేస్తుంది అని. ఎస్, ఈ రెసిపీకి ఇలా ఫ్రై చేస్తేనే మనకు ఫ్లేవర్స్ అనేటివి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అందుకే చెప్పేది ఆయిలే. అలా అని కాదు, ఈ ఆయిల్ అంతా ఎక్కడ పోతుందో లేండి, తర్వాత చూపిస్తా. కొద్దిగా ఆయిల్లో మనం ఇవన్నీ దోరగా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటి ఇలా వేయించుకుంటే మనకు రోటి పచ్చడి చాలా అద్భుతంగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇవి ఇలా వేగిపోయిన తర్వాత చింతపండు రెమ్మ, తర్వాత వట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అవి కొన్ని ఇవి కొన్ని. వట్టిమిరపకాయలే ఎక్కువ ఉండాలి, పచ్చిమిరపకాయలు ఒకటో రెండో ఉండాలి. ఇలా ఇవి దోరగా వేగుతున్న సమయంలో మనము ఒక 4 అని కాదు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొన్ని పక్కన ఉంచాలి, అవి ఎప్పుడు వేయాలా అని మరీ చెప్తా. సో అందుకే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఏ స్టెప్ చూడండి అనమాట, అప్పుడే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి కొత్తిమీర రోటి పచ్చడి ఎమ్మీ టేస్టీగా. సో ఇక్కడ చూడండి, కొత్తిమీర ఒక 5-6 టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రెష్ కొత్తిమీర పక్కన ఉంచుకున్నాం. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసి వాటర్ లేకుండా నీట్గా తీసేసి ఫ్రై చేసుకోవాలి. సో కొత్తిమీర ఎక్కువ ఓవర్ ఫ్రై అవ్వకూడదు, పచ్చి వాసన వెళ్ళే అంత మటుకు మాత్రమే మనం వేయించుకోవాలి. సో మనకి ఇంకొక 2 మినిట్స్ ఉంటే బాగా పర్ఫెక్ట్గా కొత్తిమీర వేగిపోతుంది. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయింది. వాసన అయితే తెలుస్తుంది, పచ్చి వాసన పోయి వేగిన వాసన వస్తుంది అని. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనము మిక్సీ జార్లో తీసుకుందాం. చూడండి, ఇదే బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్కి ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, నేను ఇక్కడ మీడియం సైజు 3 టొమాటోస్ తీసుకున్నా. ఇవి ఇందులో వేసి మెత్తపడే వరకు మనం మగ్గనివ్వాలి, మూత పెట్టుకొని. తర్వాత మీడియం ఫ్లేమ్ మాత్రమే మనం అవి వేయించుకోవాలి. సో ఇలా మూత పెట్టి మగ్గనిస్తున్నా అన్నమాట.
టొమాటో అయ్యే లోపల మనం ఇది మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ మాత్రం మనం కచ్చా పచ్చా ఫస్ట్ మిక్సీ వేసుకుంటే ఒక రౌండ్, తర్వాత మనకి టొమాటో అయిన తర్వాత దాంతో పాటు వేస్తే సరిపోతుంది. ఏ మాత్రం ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయలేదన్నమాట నేను. తర్వాత మనం ప్లేట్లో ఇంతకుముందు మిగిలిచ్చిన ఎల్లిపాయలు ఈ రౌండ్లో మనం మిక్సీకి వేయాలి. టొమాటోలు ఎంత మటుకు అయినాయో చూద్దాం ఒకసారి. ఇంకా సుమారుగా ఏగాలి. ఇంకో 10% అయ్యింది, ఇంకా ఒక 90% అవ్వాలి. బాగా దగ్గర పడాలి. ఒకసారి మాత్రమే మూత తీసి చూశాను. సో ఇప్పుడు మరి ఓపెన్ చేస్తున్నా. ఎస్, బాగా చెదిగిపోయిందనమాట టమాటా అంతా. మనకి ఇది బాగా ఆరాలి. సో ఆఫ్ చేస్తున్నా. అలాగే మనం మిక్సీ పట్టుకుంటే మన మొహానే అది చిట్లుతుంది. అందుకని దీన్ని మనం ఇప్పుడు బాగా చక్కగా చల్లారనివ్వాలి. సో టమాటో వేగిందంతా ఇందులోకి వేసాను. ఇంతవరకు ఎక్కడా సాల్ట్ వేయలేదు. ఇప్పుడు మాత్రమే తగినంత సాల్ట్ వేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నా. ముందు నుంచి ఎనికివ్వు నేను. సో మనకు కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది మెత్తగా వేసుకోకూడదు అనమాట, కచ్చా పచ్చగానే వేసాను నేను కూడా. సో ఇప్పుడు రుచి చూద్దాం. అబ్బా, కారం ఎంత అద్భుతంగా ఉందో. రాగి ముద్దలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా వీడియో మొత్తం చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రాసెస్ అంతా నచ్చింటే లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.